ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అతడు చేయునదంతయు సఫలమగును. మొదటి కీర్తన 3వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున మనం కూర్చోక, అపహాసకులు కూర్చున్న చోటున మనం ఉండకుండా ఆ యొక్క సమయాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు నీవు ఆనందించుచు దివారాత్రము దాన్ని నీవు చదివినప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు ఏదైతే అనుకుంటావో, ఏదైతే కార్యాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉన్నావో ఆ యొక్క కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నీ యొక్క కార్యాన్ని కార్యసిద్ధి కలుగ చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీకున్నటువంటి సమయాన్ని నీ అందరితోనూ దుష్టుల సాంగత్యము చేయకుండా వారితో కూర్చొని వారితో మాట్లాడి ఎదుటి వారి గురించి ఎగతాళి చేయటము, వారి గురించి నువ్వు మాట్లాడము, ఇటువంటివి చేయకుండా అటువంటి సమయములో దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదివినప్పుడు ఆ యొక్క వాక్యము నిన్ను సరిచేస్తుంది. బైబిల్ ఎందుకు చదవాలి అనంటే, బైబిల్ వాక్యము, దేవుని వాక్యము మనం తప్పు చేయకుండా మనల్ని సరిచేస్తుంది. మనల్ని సరైన దారిలో నడిపించేదే బైబిల్ వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము. సో కావున మనం ఏం చేయాలి అంటే, దివారాత్రము పగలు రాత్రి మనకి ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు మనం ముందడుగు వేసినప్పుడు కూడా ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది, మనకి సహాయపడుతుంది. కాబట్టి మనం తప్పు చేయటానికి మనం ఆలోచించటము కనుక, సో మనము మన జీవితంలో మనం ఏదైతే కార్యం చేయాలి అనుకుంటున్నామో ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు నీ ముందుకు తీసుకొని వస్తాడు. దేవుడు నీకు సహాయం చేసి నీవు చేయబోనంతయు సఫలము చేయవాడు దేవుడై ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రము నాయన. ఈ యొక్క ఉదయకాల ఆదివారపు దినమున తండ్రి, ఎంతమంది మీ సన్నిధికి వస్తూ ఉన్నారో తండ్రి, వారి యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని మీ సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో, మీ చిత్తమైతే వారి కుటుంబాలు మీరు దర్శించి మరలా ఈ దినమున మీ యొక్క సన్నిధిలో వారు కనపరుచుకునేలాగున సహాయం చేయవా తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి, స్థిరపరచండి, అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. యేసయ్యా, ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది ఈ దినమున ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము రాజా. ఎంతమంది ఈ దినమున బలహీనంగా ఉన్నారో బలహీనంగా ఉన్న వారికి దేవా, వారిని బలపరచండి. రోగులను మీరు ముట్టండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవం. ఎంతమంది నన్ను వివాహాలు కాకుండా మిగిలిపోయినారో దేవా, తగినటువంటి వారితో మీరు భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, అవమానాలు పడుతూ ఉన్నారో, వారు పడుతున్నటువంటి అవమానానికి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అందించి మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. యేసు నామములో
తెరవమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క ఆరాధన మీరు అందుకొనండి, మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అనేకమైన మేలులు వారు పొందుకునేలాగున, రెట్టింపు ఆశీర్వాదం వారు పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.